ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగుల కోసం ఉన్నామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటన చేసి బడుగుల ప్రతినిధిగా ప్రచారం నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల్లో అగ్రవర్ణాలకు ఒక రకంగానూ బడుగు బలహీన వర్గాలకు ఒక రకంగానూ తీసుకుంటుంది. అన్నమయ్య జిల్లాలో అత్యంత అవినీతికి పాల్పడి దాదాపు 30-40 లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడిన యూఆర్పీఆర్డీ ఇన్ఛార్జ్ వీరబల్లె, అలాగే సుండుపల్లి మండలాల్లో పనిచేసిన రామచంద్రారెడ్డి మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నామాత్రము టెక్నికల్ లోపాలను చూపించి బీసీ అయిన రెడ్డయ్యను ఎండిఓ నుంచి ప్రభుత్వం ఇప్పుడే సస్పెండ్ చేసింది. అగ్రవర్ణాలకేమో ఒక న్యాయము, బడుగులకు ఒక న్యాయము. ఇది సరైనది కాదు. ఇది ఉద్యోగుల్లో కానీ ప్రజల్లో కానీ ఒక విధమైన భావన వస్తుంది. అధికార యంత్రాంగం, జిల్లా అధికార పార్టీ నేతలు కూడా ఆలోచించాలా. ఇవన్నీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి అవినీతి అక్రమాలకు కొమ్ము కాసిన మేడా కుటుంబము అక్రమాల కారణంగానే ఈ ఇద్దరు అధికారుల మీద ఆరోపణలు వచ్చినాయి. ఈరోజు అదే కుటుంబం టీడీపీలో పెత్తనం చెలాయిస్తూ బీసీలను సస్పెండ్ చేయడానికి కారణమైంది. అగ్రవర్ణాలు మాత్రం తన సామాజిక వర్గం కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బీసీలను ఎండీఓగా ఉన్న రెడ్డయ్యను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం తక్షణమే ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి మొత్తం అన్నిటి మీద విచారణ చేపట్టాలని చెప్పి కోరుతాను.